వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఈ వీడియో ప్రధానంగా ఏపీపీఎస్సి వారికి సంబంధించి ఏపీ ఎకానమీకి సంబంధించిన అంశాలు. చాలామంది అభ్యర్థులు కోర్స్ పర్చేజ్ చేసిన వారు, సార్ ఏపీ ఎకానమీ అనేది కంప్లీట్గా మాకు లైవ్ సెషన్ కండక్ట్ చేయమని అడుగుతున్నారు. ఎంత చదివినా సార్ సిలబస్ ఫినిష్ అవ్వడం లేదు, వీడియోస్ ప్రాపర్గా మాకు రీచ్ అవ్వడం లేదు అనేది ఒక ప్రధానమైన అంశము. సో ఇంటరాక్షన్ అనేది ఉంటే బాగుంటుంది అని అభ్యర్థులు కోరుతున్నారు. వారి యొక్క కోరిక మేరకు ఈ యొక్క ఏపీ ఎకానమీ అనేది లైవ్ సెషన్ 10 days అందించబోతున్నాను. ఇది కంప్లీట్గా మీరు సెక్షన్ 4 and 5 ఉంది కదా మనకి, ఆ సెక్షన్ 4, 5కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ 10 days మీకు ఏ సిలబస్ ఎప్పుడు బోధిస్తా అనేది ఇక్కడ మీకు పొందుపరచడం జరిగింది. దీంతో పాటుగా ఈ లేటెస్ట్ ఎకానమిక్ సర్వే, ఎకానమిక్ బడ్జెట్ సంబంధించిన అంశాలు కూడా నేను మన బుక్ ఉంది కదా ఆల్రెడీ, ఆ బుక్ను కాస్త చిన్నగా చేసి లేటెస్ట్ అంశాలతో కూడిన ఆ బుక్ కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. ఇది అరౌండ్ ఒక 250 pagesతో ఈ బుక్ వస్తుంది. ఏపీ ఎకానమీ బుక్, చిన్న షార్ట్ బుక్ అన్నమాట. అంటే ఇది అకార్డింగ్ టు సిలబస్ అనేది రూపొందించడం జరుగుతుంది. దీంతో పాటుగా అభ్యర్థులందరికీ కూడా ప్రాక్టీస్ సెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికోసం ఒక 10 మోడల్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తున్నాను. 10 మోడల్ పేపర్స్. ఇవన్నీ కూడా నేను టైంకి అనుగుణంగా నేను మళ్ళీ మీకు తీసుకొస్తాను. ఇప్పుడు కూడా టైం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏపీ ఎకానమీ స్టార్ట్ చేయండి. 10 days నాతో మీరు ప్రాపర్గా ట్రావెల్ చేయండి. 10 daysలో మీకు సిలబస్ అయిపోతూ ఉంది. డౌట్స్ ఉంటే రోజు డౌట్స్ అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తుంటాను. ఇక్కడ చాలామంది అడుగుతున్న పాయింట్ ఏంటంటే, సార్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటాయా? దయచేసి అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ అని ఏముండదండి. ఎగ్జామినర్ ఎక్కడైనా క్వశ్చన్ టార్గెట్ చేయొచ్చు, ఏ కారణంలోనైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా ప్రతి టాపిక్, ప్రతి వర్డ్ కూడా మిస్ అవ్వద్దు. అంటే నేనైతే సిలబస్లో పొందుపరిచిన ఒక్కొక్క వర్డ్ను కూడా మనం ఫోకస్ చేయాలి. మీ అందరికీ పరిచయమే. ఆఫ్లైన్ క్లాస్లో అయితే నేను ప్రతి వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అదే విధానం నేను మీకు టీచ్ చేస్తాను. సో మీరు మంచిగా జాగ్రత్తగా 10 days ఒక మంచి నోట్స్ పెట్టుకోండి. షార్ట్ నోట్స్ చెప్తున్నప్పుడు రాసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను, అందరికీ ఐడియా ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏరియాను పిక్ చేసుకోండి. వాటిని బాగా జాగ్రత్తగా ఫోకస్ చేస్తే డెఫినెట్గా మనకి క్వశ్చన్స్ పడతాయి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. మన ప్రోగ్రామ్ ఏంటి? ఏపీ ఎకానమీ 10 days క్లాసెస్ లైవ్ షెడ్యూల్ ఉంటుంది. ఈ లైవ్లో ఎలా అంటే December 26న ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ December 26 రోజు మనకు యూనిట్ 4 ఉంది కదండి. యూనిట్ 4లోని టాపిక్స్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, వృద్ధి, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎకానమీ ఫస్ట్ టాపిక్ అండి. ఇది 26న డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ జిఎస్డిపి, జీవీఏ, ఎన్విఏ, పీసీఐ. పీసీఐ స్టాండ్స్ ఫర్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకేనా? లేదు, ఇక్కడ రాష్ట్ర ఆదాయం వస్తుంది, స్టేట్ ఇన్కమ్. రాష్ట్ర ఆదాయం సంబంధించినవి అన్నీ కొద్దిగా స్థిర ధరల్లో ఆదాయము, ప్రస్తుత ధరల్లో ఆదాయము, దానివల్ల కలిగే ప్రయోజనాలు, వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దీస్ డిఫరెంట్ ఇన్కమ్స్ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. నెక్స్ట్ రంగాల వారి వాటాలు, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది డిఫరెంట్ సెక్టార్స్ అండ్ గ్రోత్ రేట్స్ కూడా డిస్కస్ చేస్తాం. సిలబస్ ఇదే ఇచ్చాడు, బియాండ్ కూడా వెళ్దాం. సిలబస్కి అనుబంధంగా ఉన్న టాపిక్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. అంటే ఇక్కడ ఓన్లీ రంగాల వాటాలు అంటే మనం ఇస్తాం. రంగాల వాటాలతో పాటుగా రంగాల వృద్ధి రేటు ఏ విధంగా పెరిగింది, పెరగడానికి కారణాలు ఏంటో డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతున్నాడు, వాట్ ఆర్ ది కాజెస్ టు ఇంక్రీజ్ ఆర్ టు డిక్రీజ్ గ్రోత్ రేట్స్ అని అడుగుతున్నాడు. సో అది కూడా డిస్కస్ చేస్తాము. ఇది ఫస్ట్ డే సిలబస్ అండి. నెక్స్ట్ 26th సిలబస్ ఇది. నెక్స్ట్ మనం 27th వెళ్దామండి. 27th, ఈ 27th and 28th ఈ 2 days కూడా మనకి ఏ సిలబస్ ఉంటుందంటే బడ్జెట్ అనేది. ఇది కూడా యూనిట్ 4లోని టాపిక్స్. ఇవన్నీ కూడా యూనిట్ 4లో మనకి టాపిక్స్ ఏమున్నాయంటే, ఒకటి వచ్చేసరికి రాష్ట్ర ఆదాయం అన్నాడు, స్టేట్ ఇన్కమ్ అన్నాడు. రెండవది బడ్జెట్ అన్నాడు. బడ్జెట్లో పాటు ప్రస్తుత బడ్జెట్ కూడా, వివిధ రంగాల వాటాలు ఉన్నాయి, వివిధ రంగాల వాటాలు. అదేవిధంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి, రెవెన్యూ, ఎక్స్పెండిచర్ వ్యయము మరియు రుణాలు అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము మరియు ఇతర దేశాల యొక్క సహాయము, ఎయిడ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఆర్ ఎయిడ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ది ఫారిన్ గవర్నమెంట్స్ అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. ఇవన్నీ కూడా మనకి 27, 28 రోజు టాపిక్లో డిస్కస్ చేస్తాము. ఆ బడ్జెట్, పన్ను ఆదాయము, పన్నేతర ఆదాయము, వివిధ మార్గాలు, ప్రభుత్వానికి వచ్చే వివిధ, వాట్ ఆర్ ది డిఫరెంట్ సోర్సెస్ టు ది స్టేట్ గవర్నమెంట్ అని చెప్తుంటాం. నెక్స్ట్ ప్రభుత్వం యొక్క వివిధ రకాల వ్యయాలు, ప్రభుత్వం యొక్క రుణ విధానం. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పెండిచర్ పాలసీ, రెవెన్యూ పాలసీ,
అండ్ డెట్ పాలసీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయము, వివిధ విదేశీ ప్రాజెక్టులు అంటే ఫారిన్ ప్రాజెక్ట్స్, ఇది 2 days డిస్కస్ చేస్తాం. దెన్ నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్తే 20 అగ్రికల్చర్ అండి. ఇది నెక్స్ట్ యూనిట్. దిస్ ఈజ్ 5th యూనిట్. మనకు 5th యూనిట్లో యూనిట్ 5లో అగ్రికల్చర్ ఉంది, ఇండస్ట్రీస్ ఉంది, సెబీ సెక్టార్ ఉంది. ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో మనము 29, 30, 31 అండ్ January 2 ఈ 4 days మనము అగ్రికల్చర్ సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేస్తాము. అంటే ఇక్కడ అగ్రికల్చర్లో అకార్డింగ్ టు సిలబస్ నేను రాశాను. అక్కడ మిగతా కొన్ని అంశాలు నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. వ్యవసాయ రంగం యొక్క వాటాలు, ఉత్పత్తి ధోరణులు, పంటల సరళి, గ్రామీణ సహకార పరపతి సంఘాలు, వ్యవసాయ మార్కెట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలు స్పెషల్గా ఉద్యానవనాలు, పశు సంపద, అటవులు అండ్ వ్యవసాయ పథకాలు, కార్యక్రమాలు, డిఫరెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది అగ్రికల్చర్ సెక్టార్. అండ్ లాస్ట్ వన్ వ్యవసాయ అనుబంధ అంశాలు. నేను ఇది కొత్తగా రాశాను, సిలబస్లో దీన్ని మనకు ప్రస్తావించలేదు కానీ మనం డిస్కస్ చేయాలి. వ్యవసాయ అనుబంధ అంశాలు అంటే ఏంటంటే ప్రధానంగా మనకి వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా లైవ్ స్టాక్ ఉంది, పశు సంపద, అగ్రికల్చర్ హోల్డింగ్స్ ఉంది, వ్యవసాయ కమతాల గణన ఉంది, పీడిఎస్ ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇలాంటివి కొన్ని టాపిక్స్ మనకు వస్తాయి. భూ వినియోగము, యూటిలైజేషన్ ఆఫ్ ది ల్యాండ్ ఉంటుంది, డిఫరెంట్ సాయిల్స్, టైప్స్ ఆఫ్ సాయిల్స్ అంటాము, అంటే మృత్తికలు లేదా నేలలు రకాలు ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అనుబంధ అంశాలు డిస్కస్ చేస్తాం. ఈ సిలబస్లో ఉన్నాయి, సిలబస్లో లేకుండా ఉన్న కొన్ని అంశాలు నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ. అంటే ఏవైతే మనకు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ అవుతాయి అవన్నీ కూడా మనం ఈ 4 days డిస్కస్ చేస్తాం. ఇక్కడ Jan 1 అనేది నేను మీకు సెలవుగా ప్రకటించాను, బట్ చూద్దాం ఆ ముందు రోజు మనం డిస్కస్ చేసుకొని Jan 1 అవసరం అంటే క్లాస్ తీసుకొని క్లోజ్ చేద్దామండి. అందరికి ఇష్టమైతే నేను ఐఎమ్ రెడీ టు టీచ్ ఆన్ దట్ డే ఆల్సో. ఇది మనకి ఎప్పుడు ఈ 4 days సిలబస్ అంటే పెద్ద టాపిక్ అండి అగ్రికల్చర్. సో దీనికి ఇన్ని టైమ్స్ పడుతుంది. అండ్ లాస్ట్ వన్ ఐ థింక్ నెక్స్ట్ January 3rd and 4th మనం ఈ 2 రోజుల్లో ఏం డిస్కస్ చేస్తాము అంటే ఇండస్ట్రియల్ సెక్టార్. 4 days ఏమో అగ్రికల్చర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ అండ్ పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ అండ్ నూతన పారిశ్రామిక విధానము అంటే సింగిల్ విండో సిస్టమ్ అంటాము, లేదా సింగిల్ విండో స్కీమ్, ఏకగవాక్ష పద్ధతి ఉంటుంది లేదా విధానం ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇనిషియేటివ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇవన్నీ కూడా మనము January 3rd and 4th. అంటే జనరల్గా నేను ఆఫ్లైన్ క్లాస్ చెప్పినప్పుడు ఎలా ఉండేదంటే ఒక 5 daysలోనే ఎంటైర్ ఏపీ ఎకానమీ మొత్తం చెప్పామని, 5 to 6 days మ్యాక్సిమం అంటే అక్కడ. కాకపోతే నేను లెంతీ అవర్స్ తీసుకున్నామని, రోజు 4 to 5 hours తీసుకొని సిలబస్ క్లోజ్ చేసామని. అక్కడ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, నోట్స్ డిక్టేషన్ ఉంటుంది, కాబట్టి అక్కడ టైం ఎక్కువ పట్టేది. ఇక్కడ మనకి ఏంటంటే టైం తక్కువ. మనం ఎందుకు జస్ట్ ఒక డైలీ ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ చేద్దాము, 4 to 6, అవసరమైతే 6:30, ఇంకా అవసరమైతే 7 o'clock, మనకు అవసరాన్ని బట్టి మనము తీసుకుని తక్కువ టైంలోనే సిలబస్ క్లోజ్ చేసుకుందాం. ఇక డైలీ 1 hour మీరు ఏపీ ఎకానమీ మీద ఫోకస్ చేయండి. ఒక 10 days అంటే ఈ 10 రోజులు క్లాస్ వినండి, ఒక 10 రోజులు డైలీ 1 hour ఏపీ ఎకానమీ చదువుకోండి, సరిపోతుంది. 20 daysలో మీకు ఎంటైర్ ఏపీ ఎకానమీ కంప్లీట్గా అయిపోతుంది. డౌట్స్ ఉంటే నేను మీకు ఎగ్జామ్ వరకు సపోర్ట్ చేస్తాను. మీరు అడిగితే నేను మీకు ఏదైనా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్వశ్చన్ ఇయర్ కూడా మీకు చెప్తాను. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ అండి, ఇది Jan 4th అండి. నెక్స్ట్ January 5th లాస్ట్ డే అండి, ఇది January 5th. ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తామంటే సేవారంగం ఉంటుంది, సేవారంగం సర్వీస్ సెక్టార్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ కాంట్రిబ్యూషన్స్ అనమాట. ఏ రంగం తీసుకున్నా వాటాలు ఉంటుంది. ఇక్కడ 3 అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్, 3 బిట్లు కంపల్సరీగా పడతాయి. ఎక్కడ పడతాయని చెప్తాను, క్లాస్లో చెప్తాను ఎక్కడ పడుతుంది బిట్ అనేది. ఈ 3 బిట్లు డెఫినెట్గా పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఐటీ అడిగాడు, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ ఏపీ ఐటీ పాలసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఐటీ విధానం ఏ విధంగా ఉంది, ఇది మన సిలబస్ అండి. మీరు నాకు ఫుల్గా సపోర్ట్ చేసి కొద్దిగా టైం ఎక్కువ కేటాయిస్తే 10 days కాదు, ఒక 6 to 7 daysలోనే ఫినిష్ చేసుకుందాం. అది మనం రోజు మీతో ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ నాకు అర్థమవుతుంది ఎట్లా అనేది. మీ యొక్క పేషెన్స్ నాకు అర్థమవుతుంది. మీ అవసరాన్ని బట్టి ఇంకా ముందుగానే క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాము. కానీ మ్యాక్సిమం 10 days అని పెట్టుకున్నాం మనం ఇక్కడ టైము. ఆ 10 daysలో క్లోజ్ చేద్దాము. నీట్గా నోట్స్ రెడీ పెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ December 26th స్టార్ట్ అవుతుందని గుర్తుంచుకోండి. ఓకేనా. షెడ్యూల్ అంతా కూడా మన సపోర్టింగ్ స్టాఫ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు.
అందరికి కూడా మెసేజ్ వస్తుంది. ఆ రోజు బిఫోర్ డే కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రెగ్యులర్ క్లాస్ అటెండ్ కానీ మంచి స్కోర్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు విజయం కావాలి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.